ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన P4 కార్యక్రమం ద్వారా పేద అవసరమైన కుటుంబాలకు చదువు, వ్యాపారాలు, వైద్యం వంటి అన్ని రంగాల్లో అండగా నిలబడుతున్న ఎమ్మెల్యే బొండ ఉమ విద్యార్థుల ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడినా తప్పకుండా చదివి ఉన్నత స్థానాలకు చేరాలి అన్న సంకల్పంతో ఎమ్మెల్యే బొండ ఉమ మహేశ్వరరావు మార్గదర్శిగా నిలిచి P4 పథకంలో భాగంగా 2,50,000 సహాయాన్ని అందించి బాలికల భవిష్యత్తుకు భరోసాగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, సెంట్రల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ గౌస్ బాషా, షేక్ రహీం, షేక్ నాగుల్ మీరా, షేక్ సుబానీ, షేక్ యాగూబ్, షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం P4 ఏదైతే చదువుల కోసం, అలాగే వాళ్ళకి వ్యాపారాల కోసం, అట్లాగే వాళ్ళకి వైద్యం, చదువు అన్నీ ఏ నీడీ పీపుల్ ఏది ఉంటే దానికి అండగా ఉండమని తీసుకున్నటువంటి P4 కార్యక్రమంలో భాగంగా ఈరోజు మైనార్టీ ఆడపిల్లలు ఫర్హా సుల్తానా, బైపీసీ ఫస్ట్ ఇయరు, నఫీసా, అలాగే అజ్మలు, సుహానా, ఇంకో పాప నజ్మా వీళ్ళ 5గురికి కూడా మరి ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేని పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళు చదువుకోవాలి, ఉన్నత స్థానాలకి చేరాలి. చదువు ద్వారా మాత్రమే వాళ్ళ కుటుంబ స్థితిగతులు, వాళ్ళు అన్ని రకాలుగా మెరుగైనటువంటి సమాజంలోకి వస్తారని చెప్పి చదువు మీద ఇంట్రెస్ట్ చూపించినటువంటి మా ఆడపిల్లలకి ఈ రోజున 2.5 లక్షల రూపాయల వరకు ఫీజులు కట్టి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి చక్కటి భవిష్యత్తు వాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేసాం. సంతోషం. ఆ అల్లా ఆశీస్సులతో, ఆ భగవంతుడి ఆశీస్సులతో అన్నీ బాగా జరగాలి. ఈ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానాలకి, చక్కటి భవిష్యత్తులో వాళ్ళు ఏ కలలు కన్నారో ఆ కలలు నెరవేర్చే విధంగా ముందుకెళ్ళాలని హృదయపూర్వకంగా వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. చక్కటి చదువులు చదువుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా అవసరమైతే వాళ్ళ చదువుల కోసం అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటారని హృదయపూర్వకంగా మా పిల్లలందరికీ ఆశీస్సులు అందజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుడు మాకు ఏదైతే శక్తినిచ్చాడో ఆ శక్తి కొలది పిల్లలందరికీ కూడా శాయశక్తుల చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు కానీ, టిఫిన్ బళ్ళు కానీ, అలాగే ఇస్త్రీ బళ్ళు కానీ, అట్లాగే చదువులకి సహాయం చేయటం కానీ ఆ భగవంతుడు మాకు ఏ శక్తి ఇచ్చాడో ఆ శక్తి ప్రకారం అన్నిటి కూడా చేస్తాం. చక్కటి ఉన్నతమైన భవిష్యత్తు దిశగా వీళ్ళు వెళ్ళాలని కోరుకుంటాం. తల్లి, నువ్వు మరి ఇలా సన్నగా ఉన్నావు, బిర్యానీ తింటలేదా? దా దా. నమస్తే అండి. ఈ రోజున మన సెంట్రల్ నియోజకవర్గంలో మైనారిటీ పిల్లలు 5గురు చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్న స్థానంలో మన దగ్గరికి వస్తే మైనారిటీ సెంట్రల్ నియోజకవర్గం అధ్యక్షుడిగా మన శాసనసభ్యులు బొండ ఉమామేశ్వర గారి దగ్గరికి తీసుకెళ్ళి విషయం చెప్పంగానే ఆయన వెంటనే స్పందించి సంబంధిత కాలేజీతో మాట్లాడి, కాలేజీ యజమానితో మాట్లాడి ఎంత అవుతుంది ఏంటి అనేది మొత్తం కనుక్కొని ఆ కాలేజీకి సంబంధించిన వాళ్ళ చదువు కోర్సుకు సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ గురించి, స్కూళ్ళు పుస్తకాలు, దాని కాలేజీకి సంబంధించిన బస్సు ట్రావెలింగ్ కార్డు నుంచి, వాళ్ళ పుస్తకాల కార్డు నుంచి, వాళ్ళు చదువుకునే ఫీజులు అంతవరకు ప్రతిదీ కూడా నేనున్నాను, నేను చేస్తాను అని హామీ ఇచ్చారు. అలాగే ఈరోజు పిలిచి P4 పద్ధతిలో తీసుకొచ్చి ఆ పథకం కింద మాకు ఈ చదువుకునే పిల్లలకి 2.5 లక్షల రూపాయలు ఇచ్చి
ముగ్గురు ఇంటర్కి, 2 సెకండ్ క్లాస్ చదవడానికి సహకరించారు. ఈ సందర్భంగా మా మైనార్టీ తరపున మాకు ఇంత ఇదిగా అండగా ఉంటున్నటువంటి మా శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా చదువుకి, మా కుటుంబ సమస్యలకి సహకరించిన గౌరవనీయులైన బోండా ఉమా గారికి నా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మాకింత సహాయం చేసిన వారికి చాలా ధన్యవాదాలు. మా ఫీజు దగ్గర నుంచి మాకు అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా మాకు అన్నీ చూసుకున్నారు. అందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మళ్ళీ చదువు కోసం సహకరిస్తున్న బోండా ఉమా గారికి ధన్యవాదాలు. మేము ఆయన ఎంత నమ్మకంగా మాకు ఇవన్నీ చేస్తున్నారో అంతే నమ్మకంగా మేము కూడా బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాం. మేము చదువుకోవడం చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు చదువుకోలేమని చాలా భయం వేసింది. కానీ ఆ సమయంలో బోండమ్మ గారు ముందుకు వచ్చి మాకు ఇంత సహాయం అందించి, డబ్బులు అందించి నేను చదువుకునేలా చూస్తున్నారు. బోండమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. అంతే నమ్మకంతో ఇలా మాకు కట్టి చదివిస్తున్నారు. అదే నమ్మకంతో మేము కూడా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ సాధిస్తామని చెప్పి మాటిస్తున్నాను.